శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి రాత్రి 7:50 వరకు. అనంతరం సప్తమి. మృగశిర నక్షత్రం రాత్రి 7:46 వరకు. అనంతరం ఆర్ద్ర నక్షత్రం. వరియాన యోగం సాయంత్రం 5:36 వరకు. అనంతరం పరిఘ యోగం. గరజీకరణం ఉదయం 8:57 వరకు. అనంతరం వణజీకరణం. వర్జ్యం తెల్లవారుజామున 3:43 నుండి 5:14 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుండి 5:05 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11:38 నుండి 1:01 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండ మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు ఆదివారం. ఆరోగ్యప్రదాత అయినటువంటి భాస్కరుడి అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈనాడు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా సూర్యుడికి నమస్కారం చేయటం, అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా కృష్ణపక్షంలో వచ్చినటువంటి షష్ఠి తిథి ఈనాడు కనుక సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, అదేవిధంగా స్కందర షష్ఠి కవచం అని మనకి గ్రంథాల్లో లభిస్తుంది. అటువంటి స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే అందరికీ ఆయురారోగ్యాలు సిద్ధించడంతో పాటు దృష్టి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా స్త్రీమూర్తులు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విభూతిని పెట్టుకొని ఈ మంగళషష్ఠి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసి అది పిల్లలకు ఆ విభూతిని సమర్పించినట్లయితే వాళ్ళకు ఉండేటటువంటి దుష్టగ్రహ బాధ, అదేవిధంగా జ్వరాదులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. అటువంటి ఈ సాధన, ఈ ఉపాసన అందరూ చేసి ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్య కృపకు, ఆయుర్దేవత అయినటువంటి షష్ఠీదేవి అనుగ్రహానికి అందరూ పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజు సర్వ కార్య పరిసమాప్తి నిర్విఘ్నంగా అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక వీరితో పాటు కేవలం నోటిని అలా మూసుకుని కూర్చోవడం కాదు మౌనం అంటే, శరీరంలో ఉండే పంచ ఇంద్రియాల ద్వారా మౌనాన్ని పాటించడమే మౌనవ్రతం అంటే. అలా వారంలో ఒక్కరోజైనా సరే పాటించగలిగినట్లయితే వాక్ శక్తి పెంపొందే అవకాశం ఉంటుంది. అలాంటి మౌనవ్రతాన్ని ఎలా పాటించాలి, విధి విధానాలు ఏమిటి, ఆ విశేషాన్ని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధనలో మౌనవ్రతం విశేషమైనది. ఆధ్యాత్మికంగానే కాదు, మౌనం అనేది మహత్తరమైన ఆయుధంగా ఉపకరిస్తూ ఉంటుంది ప్రతి వ్యక్తికి. మౌనం అనేది ప్రతి వ్యక్తికి అంతర్వీక్షణకు ఉపకరించే అద్భుత ఉపాయం. అందుకే గురుదక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో తన శిష్యులకి దివ్య ప్రబోధాన్ని చేశాడు. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండడమే కాదు, మనో వాక్ కాయ కర్మల్ని మౌనం ద్వారా ఏకీకృతం చేయాలి. అప్పుడే మౌనవ్రతం పరిపూర్ణమవుతుంది. అనవసరమైన ఆలోచనల్ని, వాదనల్ని నిలువరించి మనసుని భగవత్ చింతన వైపు మళ్లించుకోగలగాలి. మౌనంలో ఏదైనా దైవనామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. మౌనంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవాలి. ప్రతినిత్యం కనీసం 2 గంటల మౌనవ్రతాన్ని ఆచరించడం అవసరం. అనవసరంగా వాదోపవాదాలతో వృథా కాలక్షేపం చేయడం కంటే మౌనాన్ని పాటించడం ద్వారా ఆత్మ పరిశుద్ధమవుతుంది. మౌనం, ఏకాంతం, ధ్యానం వంటి ప్రక్రియల్ని ఆచరించడం ద్వారా ప్రతి వ్యక్తిలోనూ అంతరంగం పరిశుద్ధమవుతుంది. వారంలో ఏదైనా ఒక రోజున పూర్తిగా మౌనవ్రతాన్ని అవలంబించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఇందుకు మంగళ శనివారాలు బాగా ఉపకరిస్తాయి. అమావాస్య పూర్ణిమ నాడు కూడా మౌనవ్రతాన్ని పాటించడం అనేది సంప్రదాయంలో కనిపిస్తోంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు షష్ఠి, ఆదివారం, నక్షత్రం మృగశిర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, శుక్రుడు రవి కన్యలో ఉన్నారు, తులలో కుజుడు బుధుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే, మీనంలో శని ఉంటే, మిథునంలో చంద్రుడు కూడా ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జాగ్రత్తగా ఉండదగినటువంటి రోజుగా చెప్పచ్చు. అతి ముఖ్యులైనటువంటి వారి కుటుంబ సమస్యల్లో తలదూర్చడం ఏమాత్రం సరికాదు. ఎంతటి ఆర్థికమైన ఇబ్బంది ఉందని ఎదుటివారు ప్రార్థించినా రుణాన్ని ఇయ్యకపోవడం శ్రేయస్కరం. ఇయ్యదలిస్తే అంతటితో ఆ రుణానికి స్వస్తి చెప్తూ ఇయ్యడం అవసరం. అత్యంత ఆత్మీయులుగా ఒకప్పుడుండి మధ్యలో విరోధం కలిగినటువంటి వారు తిరిగి వ్యాపారంలో భాగస్వాములుగా చేరే అవకాశం ఉంటుంది. వారిని ఏమాత్రము స్వీకరించకపోవడం సరైనటువంటి పని. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో పూజించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరుల సలహాలని సూచనల్ని వినడం చాలా చాలా ముఖ్యం. వాటిలో అనుకూలమైనటువంటి వాటిని మాత్రం పాటించడం వల్ల విశేష ప్రయోజనాలు ఉండొచ్చు. ఇంజనీరుగా ఉన్నవారికి, వైద్యులుగా ఉన్నటువంటి వారికి మధ్యమ ఆదాయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఏదైనా అతి ముఖ్యమైనటువంటిది తప్పక గెలవన్నప్పుడు మాత్రమే అటువంటి కేసుల్ని స్వీకరించడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో చిన్న అపనిందకి గురయ్యే అవకాశం కూడా కలగచ్చు. ఈ రోజుకి ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో పూజించినట్టయితే వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశానికి విదేశాల నుండి తల్లిదండ్రులను అత్తమామలను చూడాలనేటువంటి ఆలోచన కలిగి ప్రారంభిస్తారు ప్రయాణించాలనే ఆలోచన. కానీ అది సాధ్యపడకపోవచ్చు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, కానీ శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావానికి గురయ్యే అవకాశం ఉంది. శరీరం మీద దద్దుర్లు కానీ, పొక్కులు కానీ, ఇతరమైనటువంటి చర్మ వ్యాధులు కానీ వచ్చినట్లయితే వెంటనే ఔషధ సేవన చేయడం చాలా చాలా అవసరం. లేని పక్షంలో వ్యాధి ముదిరి మరో తేదీకి మారవచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో పూజించినట్టయితే తప్పక ఆరోగ్యం కుదుటపడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా విశేషమైనటువంటి శ్రమకి గురవుతూ ఉంటారు. మధ్యమైనటువంటి ఆరోగ్య స్థితితో ఉంటారు. ఔషధ సేవన చేయడానికి తాత్కాలికంగా పిసినారితనం అడ్డొచ్చినటువంటి కారణంగా ఆరోగ్యాన్ని నష్టపోగొట్టుకునే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలను ఏమాత్రము చేయడానికి ఇష్టపడరు. శారీరకమైనటువంటి స్థితి సరిగా లేనటువంటి కారణంగా బంధువుల్లో చాలామందితో వ్యతిరేక భావాన్ని కలిగి ఉండేటటువంటి కారణంగా సహాయ సహకార విధానం దాదాపుగా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది. ఈ రోజుకి ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్టయితే సకల రుణాలు విముక్తమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు.
అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి దృఢంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా అదృఢంగానే ఉంటారు తప్ప గట్టితనంతో ఉండలేరు. సంతానం వ్యతిరేకించుతూ ఉండేటటువంటి కారణంగాను, మాటకు మాట చెప్తూ ఉండేటటువంటి కారణంగాను మానసికంగా దిగులుగా ఉండే అవకాశం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. తల్లి పిల్లల పక్షాన చేరేటటువంటి కారణంగా తండ్రికి సరైనటువంటి ఆదరణ ఉండకపోవచ్చు. ఒక్కో సందర్భంలో రుణాలు ఇచ్చినటువంటి వారు ఒత్తిడి చేస్తూ ఉండేటటువంటి కారణంగా 1-2 రోజుల పాటు విశ్రాంతిని తీసుకోవాలని, మరో ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచనకి కూడా రావచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు తొలగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం కొద్ది పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఔషధ సేవను చేయించుకోవడం చాలా అవసరం. ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా చేసుకోలేనటువంటి పరిస్థితి ఒక సందర్భంగా, ఒక విషయంగా కుటుంబంలో ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం దెబ్బతినకుండా, ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదము రాకుండా జాగ్రత్త పడడం అవసరం. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే సంయమనం ఏర్పడుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది కూడా. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా తమ సంపాదన మీదే ఆధారపడి ఉండేలాగా మంచి ఆలోచనతో ఉంటారు. కుటుంబాన్ని మొత్తాన్ని ఒంటి చేతితో సాగిస్తూ ఉంటారు. తమ చెల్లెలికి కానీ సోదరుడికి కానీ వివాహం కోసం విశేషంగా ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము వివాహ అవకాశాలు లేకపోవడం మానసికంగా బాధిస్తూ ఉండొచ్చు. చేస్తున్నటువంటి వృత్తిలో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆదాయం లేకపోవడం మానసికంగా దిగులుతనాన్ని ఏర్పాటు చేస్తుంది. చేస్తున్నటువంటి వ్యాపారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా అప్పు మీదే వ్యాపారం చేస్తూ ఉండడంతో భయంగా ఉంటూ ఉంటుంది. మనోవ్యధ హెచ్చుగా ఉండేటువంటి అవకాశం ఏర్పడవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్పబాధలు తొలగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆదాయం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా వ్యాపారాన్ని చాలా గొప్పగా నిర్వహించుకోగలుగుతారు. రొక్కం మీదనే వ్యాపారం చేసేటటువంటి కారణంగా చేతి నిండుగా సొమ్ము ఉంటూ ఉంటుంది. ఏ విధమైనటువంటి దిగులు ఉండే అవకాశమే ఉండదు. నూతనంగా వివాహం అయినటువంటి కారణంగా సంతానం కోసం అనేక దేవక్షేత్రాలకి, అలాగే తీర్థయాత్రలకి, పుణ్యస్నానాలకి వెడుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్యోన్యతాభావంతో తల్లిదండ్రులతో, అత్తమామలతో ప్రవర్తిస్తూ ఉంటూ వారి ఆశీర్వచనాలని నిరంతరం పొందుతూ ఉంటారు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి ధైర్యంతో ఉంటారు. ఇతరులు నిరుత్సాహంతో ఉన్నట్లయితే వారికి ధైర్యాన్ని నూరిపోయగలిగిన శక్తితో కూడా ఉంటారు. అక్కతోనూ, బావతోనూ, అలాగే కుటుంబంలో ఉండే ఒకరిద్దరితోనూ తాత్కాలికమైనటువంటి విరోధం ఉన్నప్పటికీ కూడా పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తాము స్వయంగా ఒక వ్యాపార సంస్థని పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఆర్థికమైనటువంటి సమీకరణని చేసుకుంటూ ఉంటారు. తప్పక వ్యాపార ప్రారంభాన్ని చేసేటువంటి విధానం కూడా ఉండొచ్చు.
ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి వ్యాపారాల మీద కాళ్ళని పెడతారు. ఏ వ్యాపారాన్ని సక్రమంగా చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి వస్తారు. మిత్రులు, కుటుంబ సభ్యులు, అలాగే ఇతరులు కూడా పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే రుణరూపంగా ఉన్నాయో వారందరి ఒత్తిడి కారణంగా మానసికమైనటువంటి అవ్యవస్థకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. విశేషించి సంతానానికి ఏ విధమైనటువంటి విద్య మీద శ్రద్ధ లేనటువంటి కారణంగా మరింత నిరుత్సాహభావానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్టయితే ఆందోళన పూర్తిగా తొలగిపోయి ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అవ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన వచ్చిన కారణంగా మిగిలిన వారందరూ ఆ ఆలోచనని విరమింప చేయడం కోసమని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. రుణాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఇష్టం కాకపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరో రుణాన్ని గురించినటువంటి సమీకరణ కోసం ప్రయత్నాన్ని చేయడం అందరికీ నచ్చకపోవచ్చు. కుటుంబ సభ్యుల్లో తాత్కాలికమైనటువంటి విరోధం కలిగే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ వ్యవహరించగలగాలి. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని మారేడు దళాలతో అర్చించినట్టయితే సంపూర్ణంగా మనశ్శాంతి చేకూరుతుంది. కుటుంబంలో ఐకమత్య లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్ది శృతిమించే అవకాశం ఉండొచ్చు. వ్యాపారం, వృత్తి, ఉద్యోగం అనే వాటి తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించి ఆరోగ్య పరిరక్షణ కోసమే తగినటువంటి ప్రయత్నంలో ఉంటూ ఉంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల్ని ఎవరూ అన్యాక్రాంతం చేయకుండా ఉండేలా నిరంతరం వాటిని స్వయంగా తామే తమ కళ్ళతో పరిశీలించుకుంటూ ఉంటారు. ఆ బాధ్యతని తమ్ములకి, అన్నలకి, అలాగే అప్పచెల్లెలకి అప్పచెప్తారు. వారు కూడా దాన్ని సక్రమంగా చేసుకోగలుగుతారు, చేయగలుగుతారు కూడా. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్టయితే ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారాన్ని విశేషంగా చేయగలుగుతారు లాభకరంగా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆశ్వీజ మాసంలో వచ్చే ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది. ఆశ్వీజ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. జాతకంలో రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆదివారం విశేషంగా కలిసి వస్తుంది. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా ఈరోజు విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కుజగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి మృగశిర నక్షత్రంతో కూడిన ఆదివారం ఆశ్వీజ మాసంలో వచ్చింది. కాబట్టి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి, లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలా వెలిగించేటటువంటి నిమ్మకాయ దీపాలు ఈ రోజు నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు చేసినట్లయితే సమస్త కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈరోజు సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని లేదా పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి ఆలయ ప్రాంగణాల్లో నిమ్మదీపాలు వెలిగించేటప్పుడు 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని 4 భాగాలుగా కోసి వాటిని పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీసి వాటిలో నువ్వుల నూనె పోసి
ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 పువ్వొత్తులు లేదా 2 కుంభవొత్తులు వేసి 4 నిమ్మ దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించండి. లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర దుర్గాదేవి చిత్రపటం ఉంచి సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. అయితే ఈ దీపాలు వెలిగించాలంటే భోజనం చెయ్యరాదు, పాలు పండ్లు స్వీకరించాలి, లేదా ఉడకబెట్టినటువంటి రవ్వతో చేసిన పదార్థాలైనా స్వీకరించవచ్చు. ఈ నియమం పాటిస్తూ ఈ దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయ ప్రాంగణంలో కానీ తులసికోట దగ్గర కానీ ఈ దీపాలు వెలిగించినప్పుడు సర్వబాధా ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అనే శక్తివంతమైన శ్లోకాన్ని 13 సార్లు చదవండి. ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు మాత్రం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. శ్లోకం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపం వెలుగుతూ ఉన్న సమయంలో ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని దుర్గా అష్టోత్తరం పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ దీపాన్ని వెలిగించిన రోజు నలుపు రంగులో ఉన్నటువంటి శునకాలకి మజ్జిగన్నం ఆహారంగా వేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆశ్వీజ మాసంలో వచ్చే ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు రాహుకాల దీపాలు వెలిగించటం, ఈ శ్లోకం చదువుకోవటం, ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు చేయటం ద్వారా సమస్త కష్టాలు, బాధలు, సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే రాహుకాల దోషం అనేది మీకు రాకుండా ఉండటానికి తీపి పదార్థం తిని వెళ్ళండి, లేదా పెరుగు తిని వెళ్ళండి. పెరుగు కానీ తీపి పదార్థం కానీ తిని రాహుకాలంలో ప్రయాణం చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే మూగజీవాలకు ఆహారం తినిపించి రాహుకాలంలో ప్రయాణం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. రాహుకాలంలో తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే ముందుగా వ్యతిరేక దిశలో 10 అడుగులు వేసి ఆ తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ప్రయాణాల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ రాహుకాల దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే రేపు సోమవారానికి అధిపతి చంద్రుడు మనోబలాన్ని కలిగింపజేస్తాడు. మనోబలము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవటానికి, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలగటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.